సహోదరీమణులందరికీ కూడా పేరు పేరున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యాకోబు గారి వృద్ధాప్యపు మరణపు చివరి రోజుల్లో పిల్లలందరినీ పిలిపించుకొని వారందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడుచున్నాడు. ఆ మాటల్లో కొంత తన అభిప్రాయము ఉంటుంది, కొంత దైవ ప్రేరేపితము అయి ఉన్నది. ఎందుకంటే సంభవించబోయేటువంటి సంగతులు అనేటువంటివి చెప్పినవి చెప్పినట్లుగా జరగాలి అనంటే దేవుడు దాన్ని కలగచేసుకుంటేనే కానీ అది సాధ్యపడనటువంటి విషయం. గనక ఆ పిల్లల యొక్క బ్రతుకు తీరుతెన్నులను బట్టి యాకోబు గారికి వారి పట్ల ఉన్నటువంటి అభిప్రాయమును బట్టి, ముఖ్యంగా దేవుడు వారి విషయమై చేస్తున్నటువంటి తీర్పును బట్టి వారి భవిష్యత్తు నిర్ణయించబడింది. అది కొందరికి మేలుకరంగా ఉండింది, మరికొందరికి కీడుకరంగా ఉండింది. అందులో భాగంగా రూబేనును గురించినటువంటి సంగతులని నిన్న మనము ధ్యానించాం. అతడు స్థిమితము లేనటువంటి అతిశయము కలిగి ఉంటాడు, చంచలుడై ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక ఆ పిమ్మట రూబేను తదనంతరము జన్మించినటువంటి వారు షిమ్యోను, లేవీలు. వీరిరువురు కలిసి చేసినటువంటి ఒక తీవ్రమైనటువంటి చర్య ఉంది. అది ఏమిటి అనంటే, వారు శెకెము అనేటువంటి ప్రాంతమునకు వచ్చినప్పుడు దీనా విషయములో శెకెము ప్రవర్తించినటువంటి తీరును బట్టి వారు కుట్ర పన్ని సున్నతి పేరట మోసం చేసి రాజును, రాజకుమారుణ్ణి అంటే శెకెమును, శెకెము యొక్క తండ్రిని, ఆ ఊరి వారి లేదా పట్టణపు వారి పురుషులందరినీ చంపేయటం జరిగింది. ఇది ఒక తీవ్రమైనటువంటి చర్య. వారు శెకెము వారు తప్పు చేసినప్పటికీ దాన్ని సరి చేసుకునేటువంటి క్రమంలో సరైనటువంటి ఉద్దేశంతో వీరిని సంప్రదించటం జరిగింది. అయితే ఆగ్రహము కలిగినటువంటి షిమ్యోను, లేవీలు వారిని చంపేశారు. దాన్ని బట్టి యాకోబు గారి అభిప్రాయమును తెలియచేస్తున్నాడు. 49వ అధ్యాయము ఆదికాండము 5వ వచనం నుండి. ఆదికాండము 49వ అధ్యాయము 5వ వచనం నుండి. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. అంటే వారు చేసిన ఆలోచన కానీ, వారు వాడిన ఆయుధాలు కానీ అవి తీవ్రమైనటువంటివి. యాకోబు తనకు తానుగా చెప్పుకుంటున్నాడు, ఎట్టి కోశాన వారు చేసినటువంటి పనిని సమర్థించకూడదు, వారితో ఏకీభవించకూడదు. వారు చేసినటువంటి ఆ ఘోరం చాలా తీవ్రమైనది, అన్యాయమైనటువంటిది. నా ఘనమా, వారి సంఘముతో కలుసుకొనవద్దు. అంటే అలాంటి ఆలోచన కలిగినటువంటి వారితో మమేకము కాకూడదు.
వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదిగాలు నరములను తెగగొట్టిరి. ఎంత ఉధృతమైనటువంటి చర్యకి వాళ్ళు పూనుకున్నారు అనేటువంటి విషయాన్ని మాట్లాడుచున్నాడు. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును అని అన్నాడు. ఒక ఎద్దు కోపం వచ్చినప్పుడు ఎలాగనైతే రంకెలేస్తుందో, ఒక క్రూర మృగము వేటకు దిగినప్పుడు ఎంత వేండ్రముతో అది గీంకరిస్తూ మీద దుముకుతుందో, అలా షిమ్యోను లేవీలు ప్రవర్తించారు. కనుక ఈ 2 గోత్రాల వారు శపించబడుతారు అని అన్నాడు. శపించబడుతారు. యాకోబులో వారిని విభజించేదను అని అన్నాడు. యాకోబులో వారిని విభజించేదను అంటే సపరేట్ చేసేదను అని అన్నాడు. ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టేదను అంటే వారికి నివాసములు ఒక దగ్గర ఉండవు అని అంటున్నాడు. ప్రియులారా, ఇందులో భాగంగానే మనకు తెలిసిందే, ఇశ్రాయేలు గోత్రములో లేవీలు ఒక దగ్గర వాసం చేయలేనటువంటి పరిస్థితి. 12 గోత్రాలలో వీరికి కేటాయించబడినటువంటి వివిధ ప్రాంతాలలో, వివిధ స్థలాలలో వారు వాసం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇదిగో ఈ రకమైనటువంటి శాపం మూలంగానే వారికి వచ్చింది. రెండవది, షిమ్యోను గారికి కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతము కేటాయించబడలేదు. అంటే కేటాయించబడటం అనంటే మిగిలిన గోత్రాల వారికి ఏ విధంగానైతే ఫెసిలియేట్ చేయటం జరిగిందో, ఈ షిమ్యోను గోత్రపు వారికి దానికి భిన్నంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది. అది మీరు యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు మీరు చూడగలరు. తర్వాత మీరు చదువుకోండి షిమ్యోనీలకి భూభాగము ఏ విధంగా కేటాయించబడింది అని. ఓకే, ఇది షిమ్యోను లేవీలను గురించినటువంటి సంగతులు. ఈ షిమ్యోనీలకి అదే ఇందాక చెప్పినట్టుగా ప్రత్యేకంగా వారికంటూ హద్దులు కలిగినటువంటి ఒక దేశము, ఒక ప్రాంతం వారికి ఇవ్వబడలేదు. యూదా గోత్రము వారికి ఇవ్వబడినటువంటి సువిశాలమైనటువంటి ప్రాంతములో ఆ యూదుల మధ్యలో షిమ్యోనీలకి కొంత ప్రాంతము కేటాయించడం జరిగింది. అది వారి యొక్క పరిస్థితి. ఇక ఈ యూదాను గురించినటువంటి సంగతిని మనం ఆలోచించినట్టయితే, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. అంటే యూదా గోత్రమును ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట. నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అంటే మిగిలినటువంటి గోత్రాల వాళ్ళు నిన్ను పొగిడెదరు. నీ చెయ్యి నీ శత్రువు మెడ మీద ఉండును అంటే నువ్వు ఇతరులను గెలుస్తావు. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు అంటే మిగిలినటువంటి నీ యొక్క అన్నదమ్ముల యొక్క పిల్లలు నీకు సాష్టాంగపడతారు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి, సింహం వలను
గర్జించు ఆడు సింహం వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనును. అంటే సింహంలా బ్రతుకుతావు అని చెప్తున్నాడు. అతన్ని లేపువాడెవడు, అంటే ఆ సింహాన్ని కదిలించువాడెవడు? షిలోహు వచ్చు వరకు, షిలోహు అనగా శాంతి సౌఖ్యము. అంటే మీ ప్రాంతములో, మీరు వాసం చేయబోయేటువంటి ప్రాంతములో, అంటే కనానులో అని దాని అర్థం. అక్కడ శాంతి సౌఖ్యము వచ్చేంత వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై యుందురు అని అంటున్నాడు. అంటే మొత్తంగా ఏం చెప్తున్నాడంటే, నువ్వు రాజువు కాబోచున్నావు, నువ్వు ఏలికగా ఉండబోచున్నావు, బలవంతుడవుగా ఉండబోచున్నావు. నీ అన్నదమ్ముల పిల్లలందరూ కూడా నీ శరణు కోరుతారు, నీకు సాష్టాంగపడతారు, నిన్ను స్తోత్రం చేస్తారు, శత్రువుల మీద నువ్వు పై చేయి సాధిస్తావు అని వారిని ఉద్దేశించి చెప్పడం జరుగుతున్నది. ఇంకా ఏం చెప్తున్నాడు అనంటే 11వ వచనంలో, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఊదుకును. అతని కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. అంటే ద్రాక్షారసపు సమృద్ధి వారికి ఉంటుందని, అలాగే పాలు అంటే పాడి పాలు అని అంటుంటాం కదా, ఆ రకమైనటువంటి సమృద్ధి వారికి ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మొత్తంగా యూదా గోత్రాన్ని పాజిటివ్గా పూర్తిగా ఆశీర్వదించడం జరిగింది. వారిని గురించినటువంటి మాటలు వారికి దీవెనకరంగా ఉన్నాయి. ఓకే, ఇక తదుపరి 13వ వచనంలో జబూలూను, వీళ్ళందరూ ఈ లేయాకు పుట్టినటువంటి వారే. జబూలూను గురించి మాట్లాడుతూ సముద్రపు రేవున నివసించును. జబూలుని ఎక్కడ నివాసం చేస్తాడటానంటే సముద్రపు రేవున నివసించును. అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు ఉండును. అంటే వీళ్ళ గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సముద్రపు తీరాన బ్రతుకుతారు. వీరి సరిహద్దు సీదోను దేశం వరకు ఉంటుంది. అంటే తూరు సీదోన్ అని ఉంటుంది కదా ఉత్తరాన, ఆ ఉత్తరం వైపు వీరు సముద్రపు ఒడ్డున, అంటే మధ్యతర సముద్రపు ఒడ్డున మీరు వాసం చేస్తారు అని చెప్తున్నాడు. అంటే పరోక్షంగా వీరు మత్స్య పరిశ్రమ అని అంటాం కదా, చేపలు పట్టుకొని జీవనం చేసేటువంటి వారుగా ఉండేటువంటి అవకాశము ఉండిందేమో వీరిని దీవించినటువంటి విధానాన్ని బట్టి. ఇక 14వ వచనము, ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధాబము. అంటే మొద్దు కష్టం చేసేటువంటి వారుగా ఉంటారు అని అంటున్నాడు. గాడిద పారవాహక జీవి, 2 దొడ్ల మధ్యలో పడుకొని ఉండేటువంటి గార్ధాబం, బలమైన గార్ధాబం అంటే ఆ రకమైనటువంటి ఆ కష్టము చేయబోతున్నటువంటి వారుగా వీరు ఉంటున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. అతడు విశ్రాంతి
మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. అంటే గాడిద వలె మొద్దు కష్టం చేసేటువంటి వాడుగా ఉంటాడు, అందులో వెట్టి పని చేసేటువంటి వాడుగా ఉంటాడు అని అన్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ గోత్రాన్ని శపించాడనే చెప్పచ్చు. ఓకే, జబూలూను విషయంలోనేమో మనకు న్యూట్రల్గా కనబడుచున్నది. అది ఆశీర్వాదంగా అని క్లారిటీ లేదు, శాపము అనేటువంటి క్లారిటీ లేదు. కానీ ఇశ్శాఖారు విషయంలో శాపమే కనబడుచున్నది. అంటే ఇప్పటివరకు చెప్పినటువంటి గోత్రాలన్నింటిలో కూడా రూబెన్ను శపించాడు, అలాగే షిమ్యోను లేవీలను శపించటం జరిగింది. యూదాను మాత్రం పూర్తిగా దీవించటం జరిగింది, ఆశీర్వదించటం జరిగింది. జబూలూను పరిస్థితి న్యూట్రల్గా ఉంది, ఇశ్శాఖారును శపించాడు. ఇక దాను ఇశ్రాయేలు గోత్రీకుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలు కరుచును, అందువలన ఎక్కువాడు వెనకకు పడును. అంతే, అక్కడి వరకే వీళ్ళ గురించి మాట్లాడబడింది, ఇక్కడి వరకే. ఇది ఇక్కడ తీర్పు తీర్చును అనేటువంటి మాటతో చెప్పబడినటువంటి మిగిలిన సంగతులను కనుక మనం ఆలోచించినట్టయితే, త్రోవలో సర్పముగా ఉండును, కట్లపాముగా ఉండును, అంటే ఇవన్నీ ప్రమాదానికి సూచన. అలాగే సర్పము విధానాన్ని గురించి బైబిల్లో మాట్లాడినటువంటి పలు సందర్భాలలో దయ్యమునకు సంబంధించినటువంటి ఆలోచనలు అనేటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది గుర్రపు మడిమలను ఖర్చును, అందువలన దాని మీద ఎక్కువవాడు వెనకకు పడును. ప్రిలరా, ఈ మాటలన్నీ కూడా దాని గురించి శపించబడినటువంటి మాటలుగానే చెప్పబడినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు అనంటే, ఈ దాను గోత్రపు వారు మిగిలిన గోత్రపు వాళ్ళందరూ యెహోవాను సేవించి పూజిస్తూ ఉంటే, ఈ దాను గోత్రపు వారు మాత్రం ప్రతిమను పూజించి సేవించడం జరుగుతుంది. వీరికి కేటాయించబడినటువంటి భూమిని స్వతంత్రించుకునేటువంటి క్రమంలో లేవీడైనటువంటి ఒకరిని, అంటే లేవీడైన ఒక యాజకుడిని మాట్లాడుకొని, ఇదిగో మా పూజా విధానానికి నీవు యాజకుడిగా ఉన్నట్లయితే నీకు మంచి జీతభత్యములు ఏర్పాటు చేయటం జరుగుతుంది, వస్తావా అని చెప్పి మాట్లాడుకొని వారు విగ్రహారాధన చేస్తూ యాజకుడిని కూడా నియమించుకొని దేవునికి వ్యతిరేకంగా వారు దీర్ఘకాలము జీవించటం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి ఎక్కడ కనబడుతుంది అంటే, మీరు తర్వాత చదువుకోండి. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము 30-31 వచనంలో మనకు కనబడుతుంది. ఓకే, దాను గోత్రపు వారు ఆ విగ్రహారాధనలోకి వెళ్ళిపోతారు. సింగిల్ మాటలో చెప్పుకోవాలంటే విగ్రహారాధనలోకి వెళ్ళిపోతారు. ఆ విగ్రహారాధనను బట్టి వారు శపించబడతారు. మరి భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది అని చెప్పి దాను గోత్రముల గురించి మాట్లాడటము జరిగింది. పిల్లలారా, నేను ఇచ్చినటువంటి రెఫరెన్స్లన్నీ మీరు తప్పకుండా చదవాలి. చదివితేనే మీకు అక్కడ విషయము కనెక్ట్ అవుతుంది, బాగా అర్థం అవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, ఇక తదుపరి 18వ వచనం.
యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను, బంటుల గుంపు గాదును కొట్టును, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. మిస్ అయినట్టున్నదే, మళ్ళీ చదువుతున్నాను. 19వ వచనం. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. అంటే బంటుల గుంపు అనంటే సైన్యం. వారు గాదును కొట్టును అనంటే ఆ సైన్యం చేత గాదు దెబ్బతింటుంది అని. అతడు మడిమెను కొట్టును అంటే ప్రమాదకారిగా మారుతాడు అని. ఇది ఒక శాపమే. గాదును గురించి శాపవచనము ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఇక ఆ తదుపరి 20వ వచనం. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, అతడు ఇంపైన మాటలు పలుకును. జంప్ అవుతున్నాయి వర్డ్స్. 20వ వచనం మళ్ళీ మాట్లాడుతుంది. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. అంటే కొంచెం ఆశీర్వాదంగానే కనిపిస్తున్నది. ఆషేరు అనేటువంటి ఆ గోత్రీకుల యొద్ద మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుందట, శ్రేష్టమైన ఆహారము వండును. అయితే వారు రాజులకు తగిన మధుర పదార్థములను ఇచ్చును. అంటే వారి దగ్గర మంచి ఆహారము లభ్యమవుతుంది, వారికి మంచి శ్రేష్టమైన ఆహారము ఉంటుంది. అంటే భోజన పదార్థ విషయంలో వారు సమృద్ధిగా ఉంటారు అనేటువంటి విషయము చెప్పడం జరుగుతున్నది. ఇది ఒక మేరకి ఆశీర్వాదంగానే భావించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నఫ్తాలి 21వ వచనం. విడువబడిన లేడీ. విడువబడినటువంటి లేడీ అనంటే లేడీ విడవబడటం అనేటువంటిది 2 కోణాలలో ఉంటుంది. ఒకటి సంతోషంతో చెంగున గంతులు వేసుకుంటూ పరిగెత్తటం, మరొకటి భయముతో బిక్కుబిక్కుమంటూ పరిగెత్తటం. అయితే ఇక్కడ ఏ కోణంలో చెప్పబడుతున్నది అనేటువంటిది కింద గమనిస్తే, అతడు ఇంపైన మాటలు పలుకును. అంటే మంచి వినదగినటువంటి మాటలు పలుకును అనంటే ఇది పాజిటివ్ యాంగిల్లో చెప్పవలసినటువంటి మాట. గనక ఒక లేడి పిల్ల పచ్చని బయలులో అది విడవబడితే ఏ విధంగా ఆనందంగా గంతులు వేస్తుందో, ఈ నఫ్తాలి గోత్రీకుల యొక్క ఆనందము అలా ఉండబోచున్నది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇక 22వ వచనం. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. వెలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపడివాడు ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను, నీ పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ, నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనల వలనను అతని బాహుబలము
దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదికి వచ్చును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉంచబడును. అదే ఉంచబడును అంటే ఉండును. ఇక్కడ యోసేపును గురించినటువంటి మాటలు పూర్తిగా దీవెనకరంగా మనకు కనబడుతున్నది. అంటే మధ్యలో కొంత శత్రువుల బెడద ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తున్నప్పటికీ ఫలించెడు కొమ్మగా ఉంటారు, ఊట యొద్ద ఫలించెడు కొమ్మగా ఉంటారు అంటే ఇదంతా సమృద్ధిని తెలియచేసేటువంటి మాటలు. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అంటే మంచి చిగుర్చి ఏపుగా విస్తరించటం అనంటే వాళ్ళు ఎదుగుతారు అని చెప్పటం. వెలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి అంటే కష్టపెట్టబడ్డాడు. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అంటే దేవుని బలం వలన అని. యాకోబు ఎవరిని కొలుస్తున్నాడంటే దేవుణ్ణి. ఆ దేవుని యొక్క హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును అంటే యోసేపు యొక్క ఆయుధం బలమైనదిగా ఉంటుంది. ఇశ్రాయేలునకు బండ అంటే ఇశ్రాయేలు సమాజానికి ఒక బలమైనటువంటి ఆధారంగా ఉంటాడు. పేతురు అనే బండ మీద సంఘమును కడతాను అని చెప్పినట్టుగా ఈ ఇశ్రాయేలు సమాజానికి అతడు ఒక బండ వలె ఉంటాడు. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ అని అన్నాడు. అంటే దేవుని యొక్క దీవెనలతో, ఆకాశం నుండి వచ్చేటువంటి దీవెనలతో, క్రింద జలముల నుండి వచ్చేటువంటి దీవెనలతో, అలాగే స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును అని అన్నాడు. చాలా బలవంతుడుగా ఉంటాడు. అన్ని రకాలైనటువంటి సంపూర్ణ ఆశీర్వాదములు అంటే పైనుండి ఇహము నుండి అన్ని విధాలుగా అతడు ఆశీర్వదింపబడతాడు, బలవంతుడుగా ఉంటాడు. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అంటే ఏం చెప్తున్నాడు అనంటే నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని అంటే నా పూర్వీకులు ఆశీర్వదించగా నాకు వచ్చినటువంటి దీవెనలను మించి నీకు దీవెనలు అనుగ్రహించబడతాయి అని అంటున్నాడు. ఓకే, చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన అంటే వారు అమ్ముకున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యోసేపు విషయంలో తన అన్నలు ఏ రకంగా కపటంగా ప్రవర్తించారో, అతన్ని ద్వేషించారో, అతన్ని చంపాలనుకొని అమ్మివేశారో ఆ సంగతులని జ్ఞాపకం చేస్తూ తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును అంటే యోసేపు మీద ఈ ఆశీర్వాదం అంతా కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే పూర్తిగా యోసేపు తాను, తన కుటుంబము, తన గోత్రము
ఆశీర్వదించబడినటువంటి గోత్రంగా మనకి కనబడుచున్నది. ఓకే, ఇక చివరగా బెన్యామీను గోత్రం, చిన్నవాడు. బెన్యామీను విషయమై మాట్లాడుచున్నటువంటి మాట 27వ వచనం. బెన్యామీను చీల్చునట్టి తోడేలు. అంటే బెన్యామీను ఒక తోడేలు లాంటి వాడు అని అంటున్నాడు. గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు అని అన్నప్పుడు తోడేలు యొక్క విధానాన్ని వర్షన్ని నెగిటివ్గా అక్కడ మాట్లాడటం జరుగుతూ ఉంటుంది సాధారణంగా. నక్కజిత్తులు అన్నప్పుడు అది నెగిటివ్గా మాట్లాడేటువంటి మాట. గుంట నక్క అన్నప్పుడు నెగిటివ్గా మాట్లాడేటువంటి మాట. లైక్ దట్ ఇక్కడ బెన్యామీను చీల్చునట్టి తోడేలు అంటే తోడేలు లాంటి స్వభావము కలిగినటువంటి వాడుగా ఉంటాడు. అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. అంటే దోచుకోవటమే ఇతడి పని. ఇతడు దోపుడు సొమ్ముతో బ్రతుకుతాడు అన్న విధానంలో చెప్తున్నాడు. అంటే ఒక దొంగ, ఒక మోసగాడు అనేటువంటి విధానంలో చెప్తున్నాడు. అలాంటి విధానాలలో వీరు బ్రతుకుతారు. ప్రియులారా, ఎందుకు బెన్యామీను గురించి ఈ మాట, ఈ శాపము వచ్చింది అని మనం ఆలోచించుకుంటే, బెన్యామీను వారు ఒక దారుణమైనటువంటి పాతకానికి పూనుకుంటారు. ఇది ఇంకా జరగలేదు, జరగబోతుంది అన్నమాట. ఏంటి అనంటే, వీరికి భూభాగము కేటాయించబడిన తర్వాత బెన్యామీను గోత్రపు వారికి ఆ గిబియోను, రామా తదితరమైనటువంటి పట్టణాలు వారికి కేటాయించబడతాయి. దాని చుట్టూ ఉండేటువంటి ప్రాంతాలు వారికి కేటాయించబడతాయి. అయితే ఎఫ్రాయిము గోత్రానికి సంబంధించినటువంటి భూభాగములో వాసం చేసేటువంటి ఒక లేవీయుడు ఒక ఉపపత్నిని భార్యనుగా చేసుకుంటాడు. ఇక్కడ విషయం చెప్తున్నాను, రెఫరెన్స్ మీకు ఇస్తాను, తర్వాత చదువుకోండి. బెన్యామీను గోత్రానికి భూభాగము ఎక్కడ ఇవ్వబడుతుంది అంటే గిబియోను, రామా వాటి పరిసర ప్రాంతాలు ఇవ్వబడతాయి. గిబియోను మీకు తెలిసిందే, ఫేమస్. అలాగే రామా కూడా మీకు తెలిసిందే, అది ఫేమస్, సమూయేలు గారి యొక్క వాసం. రామాలో అంగలార్పు అనేటువంటి పదాన్ని మనం మత్తయి సువార్తలో చదువుకుంటాం. ఈ ప్రాంతము బెన్యామీనుకి వారికి ఇవ్వబడింది. కింద బేత్లెహేము అనేటువంటి ప్రాంతం యూదులకు ఇవ్వబడింది కదా. ఈ రెండు ప్రాంతాలకు మీద ఎఫ్రాయిము వారికి భూభాగము ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ ఎఫ్రాయిము వాడు యూదుల స్త్రీని ఉపపత్నినిగా చేసుకుంటాడు. ఆమె ప్రవర్తన విషయంలో అంత మంచిదేమి కాదు. అయినా ఈ ఎఫ్రాయిమీయుడికి ఆమె మీద మనస్సు తొలగదు. అయితే వీరిద్దరి మధ్యలో నెలకొన్నటువంటి కొంత సమస్యను బట్టి ఆమె అతన్ని విడిచి బేత్లెహేములో ఉన్నటువంటి తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది. కొన్నాళ్ళు వేచి చూసినటువంటి ఈ లేవీయుడు, ఎఫ్రాయిము గోత్రంలో వాసం చేస్తున్నటువంటి లేవీయుడు, ఆమెను ఎలాగనైనా తెచ్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో బేత్లెహేమునకు వెళ్తాడు. ఆ స్త్రీ యొక్క తండ్రి ఈ లేవీయుడు రావటాన్ని బట్టి చాలా సంతోషిస్తాడు. కొన్నాళ్ళు అతని యొద్దనే ఉంచుకుంటాడు కూడా. తదనంతరము ఆ స్త్రీని తీసుకొని తిరుగు ప్రయాణమై ఎఫ్రాయిము ప్రాంతమునకు రావటానికి బయలుదేరాడు. సుదీర్ఘ ప్రయాణం గనక
అతడు బెన్యామీను గోత్రములోని ఈ గిబియోను ప్రాంతమునకు వచ్చి వాసం చేస్తాడు. వాసం అనొద్దు, ఆ రోజుకి ఆ రాత్రికి బస ఏర్పాటు చేసుకుని ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. అయితే మామూలుగా అతడు ఎక్కడ ఉండాలి అనుకుంటాడు అనంటే ఆ ఊరి మామూలుగా వెళ్ళి ఊరి వారిని కలుస్తాడు. రాత్రి అయింది, నేను ఇక్కడ వాసం చేయాలనుకుంటున్నాను, ఈ రాత్రి ఇక్కడ గడపాలనుకుంటున్నాను అని చెప్పేసానంటే ఎవరు పలకలేదు. ఎవరు వారి గృహంలోనికి బయట ఉండటం ఎందుకు, మా ఇంటిలో ఉండు రా అని చెప్పి ఎవరు పిలవలేదు. కానీ ఒక వృద్ధుడు అంటే అతడు కూడా ఈ ఎఫ్రాయిము ప్రాంతమునకు ముడిపడినటువంటి వ్యక్తి, ఆ జనాంగమునకు సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ వాసం చేస్తున్నాడు. అతడు వృద్ధుడు. అయ్యో ఇక్కడ నువ్వు బయట ఎందుకుంటావు అంటే వివరాలు అడుగుతాడు. మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఎటు వెళ్తున్నారు, అవన్నీ వివరాలు అడిగి మరి బయట ఎందుకుంటావు, బయట ఉండటము అంత సురక్షితము కాదు, ఇక్కడ వాళ్ళంతా ప్రమాదకారులు, నీవు వచ్చి మా ఇంటిలో ఉండుము అని చెప్పేసి వీరిని ఆహ్వానిస్తాడు. వీరు వెళుతారు. అందులో ఆయన ఇంటిలో వాసం చేస్తా ఆ రాత్రి గడపటానికి, బస కలిగి ఉండటానికి సిద్ధపడతారు, వెళుతారు కూడా. అయితే వీరు ఇలా వెళ్ళారో లేదో ఆ ఊరి వారు ఆ వృద్ధుని యొద్దకు వచ్చి నీ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులను మాకు అప్పగించుము అని చెప్పి వారు బలవంత పెడతారు. ఇక ఆడ డిస్కషన్లు చాలా అవుతాయి, కానీ ఆ వృద్ధుడి మాట కానీ ఇతడి మాట కానీ ఎవరి మాటను వారు గౌరవించరు. ఇది ఎలా అనంటే ఒక లోతుగారి కుటుంబం విషయంలో ఎంత తీవ్రమైనటువంటి చర్యకి పూనుకొనాలని వారు ప్రయత్నించారో అంత తీవ్రమైన ప్రయత్నం. కాకపోతే అక్కడ దేవదూత అడ్డగించింది, ఇక్కడ అది జరగలేదు. తేడా అదే, విధానం మాత్రం అంతే. అయితే వారు ఆ లేవీడి యొక్క భార్యని బలవంతంగా తీసుకెళ్ళి హత్యాచారం చేస్తారు. తీవ్రమైన హత్యాచారం మూలంగా ఆమె మరణిస్తుంది. అయితే ఉదయమైనప్పుడు ఆ లేవీడు ద్వారము తీసుకొని ద్వారపు తలుపులు తెరుచుకొని బయటికి వచ్చేటువంటి క్రమంలో వెళ్ళిపోదామనేటువంటి ఆలోచనలో అతడు బయటకు వచ్చినప్పుడు ఆ గడప మీద ఆమె పడి చచ్చి ఉంటుంది. అంటే చచ్చేంతగా హత్యాచారం చేశారంటే ఎంత క్రూరులో మనం ఆలోచించాలి. ఎవరు ఇప్పుడు ఇక్కడ క్రూరులు అనంటే ఆ గిద్యోను ప్రాంతంలో వాసం చేస్తున్నటువంటి వారు బెన్యామీనీలు. అంటే ఆ క్రూరపు చర్యకి పూనుకున్న వారు ఎవరయ్యానంటే బెన్యామీనీలు. అత్యంత ఘోరమైనటువంటిది, నీచమైనటువంటిది, క్రూరమైనటువంటిది. అయితే అతడు ఆ లేవీడు చాలా బాధపడతాడు, ఏడుస్తాడు. ఆ శవాన్ని తీసుకొని ఎఫ్రాయిము ప్రాంతమునకు వెళ్తాడు. వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత 12 ముక్కలు చేస్తాడు. ఆ శవాన్ని చేసి 12 గోత్రాల పెద్దలకి పంపిస్తాడు. పంపించి ఇదిగో మన ఇశ్రాయేలీల పరిస్థితి ఇలాగుంది, బెన్యామీనీయులు చేసిన పాతుకము ఇంత దారుణంగా ఉంది, దీన్ని బట్టి మీరేం ఆలోచన చేస్తారో, ఏం చర్య తీసుకుంటారో తీసుకోండి అని చెప్పి ఒక సందేశాన్ని పంపించడం జరుగుతుంది. అప్పుడు ఇశ్రాయేలీలందరికీ కోపం వచ్చేస్తుంది, ఇంత దారుణమా అని చెప్పి. అప్పుడు బెన్యామీనీలను వాళ్ళు వెలివేస్తారు. మిగిలిన గోత్రాల వాళ్ళు వెలివేసేటువంటి క్రమంలో బెన్యామీనులు తగ్గరు. అట్లా ఎందుకు చేస్తారు, ఇట్లెందుకు చేస్తారని మొండిగా వాదించటం మూలంగా
ఇద్దరి మధ్యలో వైరం పెరుగుతుంది. ఆ వైరం కాస్త యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధములో ఆల్మోస్ట్ ఆల్ బెన్యామీనీల యొక్క సంతానమంతా చనిపోతారు. వారి ఇంటిలో అంటే సింహభాగం చనిపోతారు, ఒక శేషం మిగులుతుంది. ఆ శేషంలో కూడా వారికి వివాహం చేసుకుందామంటే స్త్రీలు లేకుండా పోతారు. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఈ బెన్యామీను తీవ్రమైనటువంటి పాతకానికి పూనుకున్నది గనక దానంతటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుచున్నటువంటి మాట, ఇది శపించబడింది, బెన్యామీను గోత్రము శపించబడింది. రైట్. రూబేనుల గురించి ఆలోచించాం, షిమ్యోను గురించి ఆలోచించాం, యూదా గురించి, షిమ్యోను లేవి గురించి ఆలోచించాం, యూదా గురించి ఆలోచించాం, జబూలూను గురించి ఆలోచించాం, ఇషాకారు గురించి ఆలోచించాం, దాను గురించి ఆలోచించాం, అలాగే గాదును గురించి ఆలోచించాం, ఆషేరు గురించి ఆలోచించాం, నఫ్తాలి, యోసేపు, అలాగే బెన్యామీను గోత్రాల గురించి మనం ఆలోచన చేశాం. ఇందులో రూబేను శపించబడ్డాడు, షిమ్యోను లేవి శపించబడ్డాడు, యూదా ఆశీర్వదించబడ్డాడు. జబూలూను గురించి అది ఆశీర్వాదము శాపము అని చెప్పలేని పరిస్థితిలో మనం చూస్తున్నాం. అలాగే ఇష్షాకారు ఒక విధంగా శపించబడినటువంటి వాడుగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దాను వారు కూడా శపించబడ్డారు, గాదు వారు శపించబడ్డారు, ఆషేర్ వారు కొంత ఆశీర్వదించబడినట్టుగా మనకు అర్థమవుతుంది. యోసేపు సంతానము వారు పూర్ణంగా ఆశీర్వదించబడ్డారు. ఇందులో ఇన్ని గోత్రాలలో బలంగా ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు ఎవరయ్యారంటే యూదులు మరియు ఈ యోసేపు వంశం వారు, యోసేపు గోత్రికులు. మళ్ళీ అందులో యాకోబు గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి తదనంతరము ఎఫ్రాయిమీలు బాగా ప్రాచుర్యంలోనికి వస్తారు. ఈ రెండు గోత్రాల వాళ్ళు బహుగా ఆశీర్వదించబడ్డారు గనుకనే యూదులు ఇశ్రాయేలీలను ఏలుతారు. ఆ తదుపరి 10 గోత్రాల వారిని ఎఫ్రాయిమీలు ఏలుతారు, 2 గోత్రాల వారిని యూదులు ఏలటం జరుగుతుంది. ఇది ఆశీర్వాదములో దేవుని యొక్క ప్రణాళికలో భాగంగానే జరిగినది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇందానికి మీకు బెన్యామీను గోత్రపు వారు ఇక్కడ శపించబడ్డారు అనేటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం. అయితే దీనికి గల కారణం ఏంటి అనేటువంటి దానికి కొంత వివరణ ఇచ్చాను. ఆ వివరణ అంతా కూడా మీకు ఎక్కడ ఉంటుంది అంటే న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయం. బెన్యామీనీలు ఈ పాతకానికి పూనుకున్నారు కదా, ఆ విషయం ఎక్కడ ఉన్నది అనంటే న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము 25 నుండి 29 వచనాల వరకు. ఓకే, అది మీరు చదవాలి ప్రియులారా. మీకు ఇచ్చిన రెఫరెన్స్లు అన్నీ తప్పకుండా మీరు చదవాలి. తర్వాత 28వ వచనం, ఇవి అన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుట ఉన్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని, ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. ఇదంతా మనకు తెలిసిందే. అయితే నా పితరులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో నేను మరణించిన తర్వాత నన్ను అక్కడనే పాతి పెట్టండి అని చెప్పి వారికి తెలియచేస్తున్నాడు. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని, అంటే లేయా కూడా మక్పేలా గుహలోనే పాతిపెట్టబడింది. పొలమును అందులో ఉన్నటువంటి గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినది అనెను. హేతు కుమారులు అంటే హిత్తీయులు అన్నమాట. హిత్తీల
జాతి. హిత్తీలలోని ఎవరి యొద్ద కొనబడ్డది అనంటే ఎఫ్రోన్, హిత్తీయుడైనటువంటి ఎఫ్రోన్ యొద్ద కొనబడినటువంటి భూభాగం అది. అందులో పూర్వీకులు పాతిపెట్టబడ్డారు, నన్నును పాతిపెట్టుము అని చెప్పి వారికి చెప్తున్నాడు. ఇక 33వ వచనం, యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. అంటే తన పితరుల యొద్దకి చేర్చబడెను. అంటే అబ్రహాము, ఇస్సాకు లాంటి వారు ఎక్కడికైతే చేర్చబడ్డారో అతడు కూడా అక్కడికి చేర్చబడ్డాడు. అంటే నెమ్మది పొందు స్థలములోనికి యాకోబు వెళ్ళినట్టుగా మనకి తెలియచేయబడుచున్నటువంటి మాట ఇది. ఓకేనా. 50వ అధ్యాయం, యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. సుగంధ ద్రవ్యములతో ఒక శవాన్ని సిద్ధపరచటం అనేటువంటి ఒక అలవాటు, ఈ ఆచారము, ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయము వీరికి ఎక్కడి నుండి అలవడింది అని అంటే ఐగుప్తీయుల నుండి అలవడింది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐగుప్తీయులకి అది వరకే ఆ ఆచారము ఉన్నది. ఆ ఆచారము ఎంతగా ప్రబలింది అని అంటే డెడ్ బాడీలు ఇప్పటికీ కూడా మమ్మీల రూపంలో చెక్కు చెదరకుండా ఆ పిరమిడులలో పెట్టబడి ఉన్నాయి. అంటే ఒక డెడ్ బాడీ పాడవ్వకుండా తను అలాగే జాగ్రత్త పరచగలిగేటువంటి రసాయనాలు, ప్రకృతి సిద్ధమైనటువంటివి, సహజ సిద్ధమైనటువంటివి, వాటిని తయారు చేసి వాటిని అప్లై చేయగలిగేటువంటి దాంట్లో దిట్టలు ఐగుప్తీయులు. అంటే ఆ టెక్నాలజీ వారికి బాగుంది. దానికి సంబంధించిన వైద్యులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు యోసేపు ఆ వైద్యులకి పురమాయించి మా తండ్రి గారి శవానికి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు అప్లై చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వారు అలా సుగంధ ద్రవ్యాలు తన తండ్రి గారి డెడ్ బాడీకి అప్లై చేయటం జరుగుతుంది. ఓకే. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అంటే 40 దినములు అప్లై చేయటం అనేటువంటి జరిగిందట. 40 దినములు సుగంధ ద్రవ్యముల యొక్క ట్రీట్మెంట్ జరిగింది. ఓకే. అతన్ని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అంటే 2 మాసముల 10 దినములు దుఃఖించారట అతని కోసం. అన్ని రోజులు శవం ఉన్నా కూడా కంపు కొట్టలేదు, పాడవలేదు అంటే గల కారణం సుగంధ ద్రవ్యములని అప్లై చేయటం. మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాసన ప్రారంభమైపోతూనే ఉంటుంది. గంటకి ఈగలు అక్కడికి చేరుతూనే ఉంటాయి, వాసన ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కానీ 70 దినములు వారి మధ్యలో ఆ డెడ్ బాడీ ఉన్నా కూడా వారికి ఆ ఇబ్బంది కలగలేదు. కారణం ఏంటంటే అప్లై చేయబడినటువంటి సుగంధ ద్రవ్యములు. మొత్తానికి 70 దినములు అతని గురించి అంగలార్చడం అనేటువంటి జరిగింది. అతన్ని గూర్చిన అంటే ఈ సుగంధ ద్రవ్యంలో అప్లై చేయటమేమో 40 దినములు అప్లై చేశారు. అంటే రోజు ట్రీట్మెంటే అనమాట. 40 దినములు అప్లై చేశారు. ఇక ఆ తర్వాత అది కంపు కొట్టడం మానేసింది, మామూలుగా ఉండిపోయింది. వీరు 70 దినములు దుఃఖములు సలిపారు. ఆ పిమ్మట అతన్ని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తర్వాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిన వేసి నా తండ్రి చేత ప్రమాణము చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తిని కదా, అందులోనే నన్ను పాతి పెట్టవలను అని చెప్పాను. కాబట్టి
సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనిను. అంటే వైద్యులకు అలా ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి వారికి పురమాయించాడు. దుఃఖములు సలుపుతూనే ఉన్నాడు. ఈలోపు ఫరోకి ఒక వర్తమానం పంపించాడు తన దాసుల ద్వారా. ఏమని అనంటే, ఇదిగో మా తండ్రి గారు మరణించే ముందు ఈ రకంగా మాకు చెప్పడం జరిగింది. ఏమని అనంటే, నిన్ను మరణించిన తర్వాత నా శవాన్ని మా పితరుల సమాధులు ఉన్నటువంటి చోట మక్పేలా గుహములో కనాను దేశములోని హెబ్రోను ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సమాధి భూమిలో పాతి పెట్టాలని సెలవిచ్చాడు. మరి మా తండ్రి గారిని తీసుకెళ్ళి అక్కడ సమాధి చేయటానికి ఫరో గారి యొక్క సెలవు కావాలని చెప్పి మీరు ఒక మాట అతనికి చెప్పండి అని చెప్పి తన కింద ఉన్నటువంటి సిబ్బందికి తెలియచేయటం జరుగుతుంది. అందుకు ఫరో, అంటే మొత్తానికి సమాచారం వెళ్ళింది ఫరో యొద్దకి. ఫరో ఏమంటున్నాడంటే, నీ చేత చేయించిన, అంటే నీ తండ్రి నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టుమని సెలవిచ్చాను. యాకోబు గారు ప్రమాణం చేయించుకున్నారు, యోసేపు గారు మాట ఇచ్చారు. ఆ యోసేపు ఆ విషయాన్ని ఫరోకు తెలియచేశాడు. ఫరో, నువ్వు తండ్రికి మాట ఇచ్చావు కాబట్టి ఆ మాట చొప్పున నెరవేర్చుమని చెప్పేసి సెలవిచ్చాడు. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయాను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ అంటే ఫరో సిబ్బంది కూడా వెళ్ళారనమాట. ఐగుప్తు దేశపు పెద్దలందరూ, ఐగుప్తు దేశంలో రకరకాల డిపార్ట్మెంట్ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళును, ఎందుకంటే ఇతడు ప్రభుత్వంలో పెద్ద కాబట్టి వారును, ఐగుప్తు దేశ పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. అంటే ఫరో ఇంటి సిబ్బంది వెళ్ళారు, ఐగుప్తు దేశపు అధికారులు వెళ్ళారు, అలాగే యాకోబు గారి కుటుంబ సభ్యులందరూ వెళ్ళారు, యాకోబు కుమారులందరూ వెళ్ళారు అని చెప్తున్నాడు ఇక్కడ. వీళ్ళందరూ ఒక యాత్ర జరుగుతున్నటువంటి శవయాత్ర. ఓకే, వారందరూ అతని సహోదరులు, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెలను, మందలను, తమ పశువులను మాత్రం గోషెను దేశంలో విడిచిపెట్టిరి. అంటే దూరభారం, నడక భారం ఇవన్నీ ఉంటాయి కాబట్టి పశువులని, పిల్లలని మాత్రము ఇంటి దగ్గర వదిలి మిగిలిన వారందరూ కూడా ఆ శవయాత్రలో పాల్గొన్నారు, సమాధి చేసి రావడానికి వెళ్ళారు. మరియు రథములను, రౌతులను అతనితో వెళ్ళినందున, ఎందుకంటే ఇతడు అధికారి, యోసేపు అధికారి కాబట్టి అతనికి సహజంగానే రథములు ఏర్పాటు చేయబడుతుంది. బాడీ గార్డ్స్, రౌతులు అంటే గుర్రముల మీద సైనికులు వెళ్ళటం జరుగుతుంది. అంటే చాలా ఒక గ్రాండ్ సెర్మనీ అక్కడ జరుగుతుందన్నమాట. సెర్మనీ అనేటువంటి పదము మనం వాడడం కంటే మొత్తానికి ఒక అధికారిక లాంఛనంగా ఆ కార్యక్రమము జరుగుతున్నది. ఓకే, మరియు రథమును, రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయను. యోర్దానునకు అవతల ఉన్న ఆటదు అనేటువంటి ఒక ప్రాంతం, అవతల ఉన్నటువంటి ఆటదు కళ్ళము నొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. అంటే దింపుడు కళ్ళం అంటాం కదా, లైక్ దట్. ఆ ప్రాంతమునకు వచ్చి అక్కడ వాళ్ళందరూ బాగా ఏడ్చారట. అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను. ఆ అటదు కళ్ళములో ఆ శవాన్ని 7 దినాలు ఉంచారట. అంటే అప్పటికే 2 మాసముల 10 దినములు గడిచాయి. ఈ ప్రయాణము కొన్ని మాసములు, ఇంచుమించు 40 దినములకు పైచిలుకు. ఈ మాట మనం ఎందుకు చెప్పగలుగుతున్నామనంటే, మోషే గారు ఐగుప్తులను తీసుకొని కనాను దేశానికి వెళ్ళడానికి దేవుడు చెప్పాడు, నా 40 డేస్లో మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు. కానీ వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి 40 దినములు కాస్త 40 సంవత్సరాలు అయిపోతుంది. అంటే 40 డేస్ అని అంటే నెల 10 రోజులు. అందుకే నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నట్టున్నాం, 2-3 మాసములు అన్నాం, కానీ 3వ మాసం దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. 2 మాసాల వ్యవధిలో కూలుగా వెళ్ళగలరు. రైట్.
అయితే 7 దినములు అక్కడ దుఃఖము సలిపారు. ఆ దేశమందు నివసించిన కనానీయులు అటదు కళ్ళమునొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి, అంటే వీళ్ళు రోధించటాన్ని చూచి ఆ ఇరుగు పొరుగు ఉన్నటువంటి ఆ గ్రామాల వారు, ఆ ప్రజలందరూ కూడా, అంటే వీళ్ళ రోదనలు మిన్నంటాయి. పెద్ద అంటే కుటుంబం పెద్దది కదా, కుటుంబం పెద్దది. వీళ్ళతో పాటు ఐగుప్తీయులు కూడా వచ్చారు, పెద్ద సమూహం ఏర్పడింది. వాళ్ళందరూ బోరున విలపించారు. ఆ శబ్దము చుట్టుపక్క ప్రాంతాల వరకు ధ్వనించింది. ఆ శబ్దాలు విన్నటువంటి వాళ్ళందరూ కూడా కళ్ళమునొద్దకి రావటము జరిగింది. చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి. అయ్యో, చాలా తీవ్రమైనటువంటి ఏడుపు ఇది గనుక దానికి ఆబేల్ మిశ్రాయిము అని పేరు పెట్టబడింది. మిశ్రాయిం అంటే ఐగుప్తీయులు అని దాని అర్థం. ఆబేల్ మిశ్రాయిం అంటే కింద అర్థం ఇచ్చాడు, ఐగుప్తీల దుఃఖము. ఆబేల్ అనగా దుఃఖము అని పేరు పెట్టబడెను. అది యోర్దానునకు అవతల ఉన్నది. అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతి పెట్టిరి. తండ్రి గారి కోరిక నెరవేరింది. దానిని, ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా ఉండు నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను. మొత్తానికి యాకోబు గారి సమాధి కార్యక్రమము పూర్తయిపోయింది. యోసేపు గారు తండ్రి గారికి ఇచ్చినటువంటి మాటని నెరవేర్చుకున్నాడు. 14వ వచనం, యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. సమాధి చేయటానికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి మరలా ఐగుప్తుకు తిరిగి వచ్చారు. మనం ఇదివరకు పాఠాలలో చెప్పుకున్నాం, ఎవరైనా కూడా ఎంత అనుబంధము కలిగి ఉన్నా కూడా వారితో కలిసి ఎంత దూరం వెళ్ళగలరు అనంటే సమాధి దాకా మాత్రమే వెళ్ళగలరు. అంటే కనిపించని ఈ ప్రయాణంలో కడ వరకు మనతో కలిసి వచ్చేది ఎవరు అనంటే, మనం సంపాదించుకున్న ఆస్తి ఐశ్వర్యం కాదు, మనం సంపాదించుకున్న కుటుంబము బంధువులు కాదు, మనం సంపాదించుకున్నటువంటి మంచి చెడులు మాత్రమే మనతో వస్తాయి అని చెప్పడానికి ఇదిగో ఇలాంటిది ఒక ఉదాహరణ. ఓకే, 15వ వచనం, యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, అంటే సమాధి కార్యక్రమం అయిపోయింది, మళ్ళీ ఐగుప్తు దేశానికి వచ్చారు, ఎవరి వాసాలలో వారు వాసం చేస్తున్నారు. ఈలోపు ఆ యోసేపు అన్నదమ్ములకి ఒక ఆలోచన వచ్చింది, భయం కలిగింది. ఏంటి అనంటే, ఇన్ని రోజు మనము మన తమ్ముని ఎడలా ఒకప్పుడు అన్యాయం చేశాం, అతన్ని మనం ఘోరంగా ట్రీట్ చేశాం, చంపాలనుకున్నారు, అమ్ముకోవాలనుకున్నారు కదా. ఇదంతా యోసేపు గారికి తెలుసు కాబట్టి, ఇన్ని రోజులు మన తండ్రి గారు ఉన్నారు కాబట్టి సహనం వహించారేమో, ఇప్పుడు తండ్రి గారు వెళ్ళారు కదా, ఇప్పుడు తను దాచుకున్నటువంటి కోపానంతటిని మన మీద ఇప్పుడు చూపిస్తాడేమో అని వాళ్ళకి మరలా భయం కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని యోసేపునకు ఈలాగు వర్తమానం పంపిరి. అంటే నేరుగా వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ అంటే గ్రామరు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ తమ తండ్రి గారు యోసేపుకు చెప్పారట. ఏమని చెప్పారట అనంటే, నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పాడు. అంటే మా తమ్ముడైనటువంటి యోసేపుకి మా తండ్రి గారని యాకోబు చెప్పారు, వాళ్ళు తెలుసో తెలియక నీ ఎడల తప్పు చేశారా
అపరాధం చేశారు, కానీ పెద్ద మనసు చేసుకొని నీవు వారి అపరాధమును క్షమించుమని మా తండ్రి చెప్పాడు. అప్పుడు వాడు సరే అని అన్నాడు. కానీ అప్పుడు తండ్రి మాటను బట్టి మొహమాటానికి సరే అన్నాడు కావచ్చు, కానీ ఇప్పుడు మరలా ఆ కోపాన్ని బయటకు తీసుకొచ్చి మా మీద చూపిస్తాడేమో అని ఉద్దేశంతో ఇప్పుడు తండ్రి గారు అలా అన్నారు, తండ్రి గారికి యోసేపు ఇలా మాట ఇచ్చాడు అని చెప్పి జ్ఞాపకం చేయండి అని చెప్పేసి కొంతమందిని మధ్యవర్తులను పంపించారు. వారు యోసేపుతో ఇలాగు మాట్లాడుచుండగా, అంటే ఈ వర్తమానం యోసేపు గారికి ఇవ్వగా అతడు ఏడ్చెను. ఏమనుకుంటున్నారన్నా మీరు నన్ను? నేను ఎలా కనిపిస్తున్నాను? రివెంజ్ తీర్చుకునేటువంటి వాడినిగా కనిపిస్తున్నానా? అలాగైతే ఇంత దూరం మిమ్మల్ని రప్పించుకునేటువంటి వాడనా? ఇన్ని రోజులు మిమ్మల్ని పోషించేటువంటి వాడనా? ఇంత భద్రత మీకు ఇచ్చేటువంటి వాడనా? నా తండ్రికి ఇచ్చిన మాటను తప్పేటువంటి వాడనా? మీరేదో అపరాధం తెలుసో తెలియక చేశారు, కానీ మరలా నేను చేస్తానని ఎలా అనుకుంటున్నారు? మీరు నా తండ్రి పిల్లలు కదా, తండ్రి రక్తమాంసములు పంచుకొని పుట్టినటువంటి వాళ్ళం కదా. నేను ఒక మనిషినన్నా, నాకు ఒక మనసు ఉన్నదన్నా, నాకు దేవుని భయం ఉన్నదన్నా, లైక్ దట్. అలా విషయాలన్నీ వడపోసుకుంటూ అతడు ఏడ్చాడు. దీనితో ఆయన తన సహోదరులను బట్టి ఏడ్చిన సందర్భాలు మనకు బహుశా 6 సార్లు అనుకుంటా, 6 సార్లు మనకు కనిపించాయి. ఓకే, అలా ఆయన ఏడ్చాడు. మరియు అతని సహోదరులు పోయి అంటే ఈ మాట వచ్చిన తర్వాత, యోసేపు గారి దగ్గర ఈ మాట వచ్చిన తర్వాత ఇక కృతజ్ఞతగా అనుకోవచ్చు, భయము, భీతి, కృతజ్ఞత అన్నీ కలగలిసిన మనసుతో వాళ్ళు వెళ్ళి అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడిరి. ఇలా సాగిలపడటం కూడా బహుశా 5 సార్లు సాష్టాంగపడ్డారు. 5 సార్లు సాగిలపడ్డారు. అంటే దేవుడు ఒక కళ ఇచ్చినా, ఒక దర్శనం ఇచ్చినా, ఒక ప్రవచనం ముందుగా తెలియచేస్తున్నాడంటే దాన్ని అంత పర్ఫెక్ట్గా ఎలా నెరవేర్చులాగున చేస్తాడు అని చెప్పడానికి ఇలాంటివి కొన్ని ఉదాహరణలు. ఓకే, సాగిలపడ్డారు. అలా మొత్తానికి సమాధాన పడ్డారు. మళ్ళీ భయము అంటే ఒకరి ఎడల ఒకరికి భయము, ఆందోళన అలాంటివి లేకుండా సమాధాన పడే ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసిన ప్రయత్నం మంచిదే అని చెప్పుకోవచ్చు. కాకపోతే తమ్ముని గురించి వాళ్ళు అంత శంకించటం కూడా తీవ్రమైనదే. ఎందుకంటే వాళ్ళ తమ్ముని యొక్క ప్రవర్తనను వాళ్ళు ముందు నుండి చూస్తున్నారు కాబట్టి. ఓకే, ఇదిగో మేము మీ దాసులమని చెప్పగా యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి. దేవుని స్థానమందున్నానా అంటే ఎందుకన్నాడు ఈ మాట అంటే వాళ్ళు సాష్టాంగపడినందులకి. మీరు పదే పదే నాకు సాష్టాంగపడుతున్నారు, నేనేమైనా దేవుణ్ణా? మనం సాష్టాంగపడాల్సింది దేవునికే కదా అని చెబుతూ, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు, ఈరోజు ఈ దేశంలో ఇలా సురక్షితంగా ఉన్నాము అనంటే ఇలా ఉండటం కోసమే కదా, జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించిన కార్యము అని చెప్పారు. అంటే అతడు వారిని సముదాయిస్తూ ఇది దేవుడు ఉద్దేశించిన కార్యం అని చెప్తున్నాడు. అఫ్కోర్స్ ఇది మాస్టర్ ప్లాన్ దేవుందే, కానీ వాడబడినటువంటి సహోదరుల యొక్క పాత్ర ఏదైతే ఉందో అది మాత్రం నేరమే, దేని లెక్క దానికే ఉంటుంది. అలాగని ఆ నేరం చేసినందుకు యోసేపు ఇక్కడ రివెంజ్ తీర్చుకోవాలి అనేటువంటి ఆ మాట మాత్రం, ఆ ఆలోచన యోసేపుకు రాలేదు, దేవుడు కూడా యోసేపుకి చెప్పలేదు. ఓకే, అయితే వీరు చేసినటువంటి ఆ నేరం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి మనం ఇందాక ఆశీర్వాద వచనాలు చూసుకున్నాం కదా, ఈ సహోదరులు వేరుపరిచారు అనేటువంటి మాట ఉన్నది కదా, అది యోసేపుకు దీవెనకరంగా మారింది. వీరు వేరు చేసి అతని చంపాలనుకొని అమ్మేసినటువంటి అదేదైతే ఆ సంఘటన ఉన్నదో అది యోసేపుకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారింది. ఓకే, రైట్.
మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలముగా బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, అంతా మన మంచి కోసమే జరిగింది అనేటువంటి సంతృప్తితో నేనున్నాను, బాధతో లేను, కోపముతో లేను. కనుక మీరు భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి, అంటే ఇంకా అప్పటికి ఆ మాట చెప్తున్నాడు, మిమ్మల్ని బ్రతికించుకునే బాధ్యత నాది, మిమ్మల్ని పోషించుకునే బాధ్యత నాది, మిమ్మును మీ పిల్లలను పోషించేదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. అమ్మయ్యా అని అనుకుని ఉంటారు వాళ్ళు, రైట్? అలా వారిని ధైర్యపరిచాడు. 22వ వచనం, యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరపు పిల్లలను చూచెను, అంటే మనమనులను చూశారు. మరియు మనషే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి, అంటే మనమనులు మనవరాళ్లతో గడిపాడు అని తన అర్థం. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను, మరి అతనికి వీళ్ళకంటే ముందుగానే మరణము ఎందుకు నిర్ణయించబడింది అనేటువంటిది అది దేవుని చిత్తం. వారి వారి పనులను బట్టి వారికి ఆయుష్ నిర్ణయించబడుతుంది. యోసేపు గారి ఆ పని, తనకు అప్పగించబడినటువంటి పని మరి తన కుటుంబాన్ని కాపాడుకోవటం, మేబీ ఆ పని పూర్తయిపోయింది కనుక నేను మరణమునకు సమీపిస్తున్నాను, నేను చావబోచున్నాను, కాబట్టి ఏం చేయమంటున్నాడంటే, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. అంటే అబ్రహాము చెప్పినట్టుగానే, ఇస్సాకు చెప్పినట్టుగానే, ముఖ్యంగా యాకోబు మరలా చెప్పినట్టుగానే ఇప్పుడు యోసేపు కూడా చెప్తున్నాడు, మనల్ని అంటే మన కుటుంబాన్ని తిరిగి మరల కనానుకి తీసుకెళ్తాడు దేవుడు. దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి అది నెరవేరుతుంది. దానికి నాకు అనుభవం ఉన్నది కాబట్టి మనం తిరిగి వెళుతాము అనేటువంటిది, మన కుటుంబం తిరిగి తీసుకువెళ్ళబడుతుంది అనేటువంటి విషయం ఖాయం. అయితే మీరు తిరిగి వెళ్ళేటప్పుడు, కనానుకి తిరిగి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే 25వ వచనంలో చెప్తున్నాడు, యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. మీరు వెళ్ళేటప్పుడు నా డెడ్ బాడీని తీసుకెళ్ళండి. అంటే యోసేపు గారి దేహం కూడా మమ్మీగా మారిపోయి ఉంటుంది. మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్, సేమ్ భద్రపరచటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా భద్రపరచబడుతుంది. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళి నా బాడీని అదే మక్పేలా గుహంలో పాతిపెట్టండి అని చెప్పడం జరిగింది. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. సుగంధ ద్రవ్యములు పూసి పెట్టెలో ఉంచారు అని అంటే దాని అర్థం అదే, మమ్మీగా మార్చారు అని. ఓకే, 110 సంవత్సరాలు బ్రతికి మరి తన యొక్క జీవితానికి ఒక గొప్ప సార్థకత చేకూర్చుకున్నాడని చెప్పొచ్చు. ఆయన ఒక పరమార్థపు బ్రతికాడని చెప్పొచ్చు. మొత్తానికి ఆదాము మొదలుకొని యోసేపు వరకు ఉన్నటువంటి చరిత్ర అంతటినీ మరి మోషే గారు ఆదికాండము రూపంలో ఒక పర్వంగా దీన్ని రాయటం అనేటువంటిది జరిగింది. ఇది ఇందులో ఉన్నటువంటి విషయము. సమయము చాలా మించిపోయింది కాబట్టి ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.